Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. పి గన్నవరం కోనసీమ అంబేద్కర్ కోనసీమకి అడుగు పెడితే ఇంత ప్రేమాభిమానాలతోటి ఇంత ఘనమైన స్వాగతం పలుకుతున్న దారి పొడవునా ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ, ఆడపడుచులకి, ఆడపిల్లలకి, పెద్దలకి, పిన్నలకి, జన సైనికులకి, పెద్దలకి, తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక జనసేన తరపు నుంచి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి తరపు నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందస్తుగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ గారిని ఒక కొద్ది నిమిషాలు మాట్లాడమని కోరుకుంటున్నాం. అభివృద్ధి ప్రదాత, నిత్య కృషివరులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారికి, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులకు మరియు పి గన్నవరం నియోజకవర్గ యావత్ ప్రజానీకానికి నా నమస్కారాలు. నియోజకవర్గ ప్రజల మన్నలను గౌరవించి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ అధినేత అయినటువంటి ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజల అభిమానాన్ని గౌరవించి, ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించి, వారి యొక్క మనలను తెలుసుకొని, వారికి ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. కోనసీమ అంటే కొబ్బరి అంటే కోనసీమ. అటువంటి కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు గురించి మాట్లాడాలని మన కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా నమస్కారాలు. మీరందరూ గాజు గ్లాస్ గుర్తుపైన మరియు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని ఆశిస్తూ ఇంతటితో విరమిస్తున్నారు. థ్యాంక్ యూ. బాలయోగి గారి అబ్బాయి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన హరీష్ గారు పోటీ చేస్తున్నారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి విచ్చేసిన నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మంచి మనిషి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఇద్దరికి స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన నా పార్లమెంట్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. మీరందరూ 5 సంవత్సరాలు ఓపిక పట్టారు. ఇంకా 50 రోజుల్లో రాబోతుంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్. మనం 5 సంవత్సరాలు మన పడ్డ కష్టమైన, అన్యాయమైన ఇవన్నిటికీ పరిష్కారం ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. మీ అందరినీ కోరేది ఒకటే, రేపన్నాడు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ కి ఓటేసి, అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి. ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కోనసీమ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మేమని సభాముఖంగా మీకు తెలియజేసుకున్నా. ఈ రోజున మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ పెద్దలు పోరాడారో, ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో. అయినా సరే ఒకరిని
అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టినా, మరొకరిని వ్యక్తిగతంగా దూషించినా ఎప్పుడు లేదు, మేము ముందుకు వస్తాం, ప్రజల పక్షాన మేము పోరాడతామని కూడా వీరిద్దరూ నిలబడ్డారు. వీరికి మనం చేయాల్సింది ఏంటంటే, రేపు వీరికి గౌరవం అంటే మనం వీళ్ళు నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి. మీ అందరికీ చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా. మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు, ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా. రేపు ఖచ్చితంగా కోనసీమ జిల్లాలోని రైల్వే కూత మీ అందరికీ వినిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.